హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. పార్ట్ 35. మార్కండేయుడి అనుభవం. నారాయణుడు అనబడే ఈ మహాపురుషుడి యొక్క తత్వాన్ని వివరించేందుకోసం మా గురుదేవులైన వ్యాసుల వారు అత్యంత దీర్ఘజీవి అయిన మార్కండేయ మహర్షికి జరిగిన ఒక అపూర్వ అనుభవాన్ని నాకు చెప్పి ఉన్నారు. జనమేజయ, నీకు తెలుసు కదా, శివుడి యొక్క వరప్రభావం వల్ల మార్కండేయ మహర్షికి అంతులేనంత ఆయుర్దాయం లభించింది. అటువంటి ఆయుర్దాయంతో ఆ మహర్షి దీర్ఘకాలం తపస్సు చేస్తూ ఉండిపోయాడు. కొంతకాలం అయ్యేసరికి ఆయనకి తీర్థయాత్రలు చెయ్యాలనే సంకల్పం కలిగింది. కొన్ని వేల సంవత్సరాల పాటు అలా భూమండలమంతా తీర్థయాత్రలు చేస్తూ తిరిగాడు. ఆయన అలా తిరుగుతూ ఉండగా ఒకసారి ఉన్నట్టుండి ఆయన ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఆ ఆకాశంలో మానవుల కంఠం వంటి ఒక గుహలో నుంచి ఆయన ఎగిరి బయటపడ్డాడు. ఆ గుహ ఏదో కాదు, అదే నారాయణుడి ముఖం. ఆ విషయం మార్కండేయుడికి తెలియదు. అలా ఎగిరిపడ్డ మార్కండేయ మహర్షి సరాసరి ఒక మహాసముద్రంలోకి వచ్చి పడ్డాడు. ఎటు చూసినా నీరే, మొత్తం అంతా చిమ్మ చీకటి, ఏమీ అర్థం కావటం లేదు. ఈ దశలో ఆ మహర్షికి నా ప్రాణాలు ఉంటాయా పోతాయా అనే చింత పట్టుకుంది. పైగా తనకు కనిపించేదంతా నిజమా కళ మతిభ్రమ అనే సందేహం కూడా పట్టుకుంది. ఇది నా మతిభ్రమేనేమో అని గట్టిగా తోచసాగింది. ఆయన మెల్లిగా ధైర్యం పుంజుకొని ఆ సముద్రంలో తోచిన దిక్కుకు ఈదడం మొదలుపెట్టాడు. అలా ఎంతసేపు ఈదాడో లెక్కే లేదు. అలా ఈదగా ఈదగా ఆ మహర్షికి ఒక పర్వతం వంటి మానవాకారం కనిపించింది. ఆ ఆకారం ఆ చీకటి కన్నా నల్లగా ఉంది. మనిషి నీళ్ల మీద తేలుతూ పడుకున్నట్లు కనిపిస్తుంది. చుట్టుప్రక్కలంతా చీకటే గాని ఆయన శరీరంలో నుంచి మాత్రం గొప్ప తేజస్సు ప్రసరిస్తోంది. పైగా ఆ మనిషి బుసలు కొట్టే పాములాగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తున్నాడు. మార్కండేయ మహర్షికి ఒక తోడు దొరికినందుకు సంతోషంగా ఉన్నా ఆ రూపం చూస్తే భయంగా ఉంది. అయినా ధైర్యం చేసి నువ్వు ఎవరివి అని అడుగుదామనే ఉద్దేశంతో ఆ పురుషుడికి కొంచెం దగ్గరగా వెళ్ళాడు. అంతే. ఆ పురుషుడు పీల్చే గాలి వేగానికి మార్కండేయ మహర్షి ఆకాశంలోకి పైకి లేచి ఆయన ముక్కులో నుంచి లోపలికి వెళ్ళి ఎక్కడో తెలియని చోట పడ్డాడు. తీరా చూస్తే అది తనకు పరిచయం ఉన్న భూలోకమే అని ఆయన అనుకున్నాడు. అంతేకాని తనకు కనిపించిన పురుషుడే నారాయణుడని, ఆయన గర్భంలోనే భూలోకం ఉందని ఆ మహర్షికి తెలియనే లేదు. ఏమైతేనేమి, తనకు తెలిసిన లోకంలో పడేసరికి ఆ మహర్షి కుదుటపడి తనకు కలిగిన అనుభవం ఒక స్వప్నం వంటిదే అని ఖాయం చేసుకొని మళ్ళీ ఆ భూలోకంలో పూర్వంలాగే తీర్థయాత్రలు చేయసాగాడు. ఈ మాట ఆ మహర్షికి ఒక క్రొత్త ఆలోచన వచ్చింది. ఏదో ఒక గుహ వంటి దానిలో నుంచి ఎగిరి బయటపడ్డాను. గొప్ప సముద్రం కనిపించింది. మళ్ళీ దాంట్లో నుంచి ఎగిరి మరో గుహలో పడ్డాను. ఇక్కడ భూమి కనిపించింది. దీని చుట్టూతా కొన్ని లోకాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం యొక్క వైశాల్యం ఎంతో పరిశీలిద్దాం అనేదే ఆ ఆలోచన. ఆ ఊహతో ఆయన 1,00,000 సంవత్సరాల పాటు ఆ లోకాలన్నీ తిరిగేశాడు. అయినా వాటి అంతం కనిపించనే లేదు. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. అలా తిరుగుతూ ఉండగా ఒకనాడు ఉన్నట్టుండి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఈ మాట కూడా ఆయన ఆకాశంలో ఒక గుహ వంటి మార్గం ద్వారానే ఎగిరిపోయాడు. ఈ మాట కూడా ఆయన సముద్రంలోకే వెళ్ళి పడ్డాడు. మళ్ళీ ఈదుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఈ మాట ఆ నడి సముద్రం మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చీకట్లో పరిశీలించి చూడగా ఆ చెట్టు కొమ్మ మీద ఒక పసిపిల్లవాడు వెల్లకిలా పడుకొని ఉన్నాడు. ఆ పిల్లవాడు సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. మార్కండేయ మహర్షికి ఆశ్చర్యంగా ఉంది. నేను పూర్వం కూడా ఇలాంటి సముద్రంలో పడ్డాను. కానీ అప్పుడు ఇలాంటి చెట్టు, ఇలాంటి పిల్లవాడు కనిపించలేదు. అప్పుడు కనిపించిన పురుషుడు ఉగ్రంగా ఉన్నాడు. ఇప్పుడు కనిపిస్తున్న పిల్లవాడు శాంతంగా ఉన్నాడు. కనుక దగ్గరికి వెళ్ళి పరిశీలించి చూద్దాం అని మహర్షికి అనిపించింది. ఆ ఆలోచనలతో ఆ మహర్షి ముందుకు ఈదబోయాడు. ఎందుకో గాని ఈత సాగడం లేదు. ఆ పిల్లవాడి దగ్గరకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. అయినా సరే మహర్షి పట్టుదలగా ఈదుతున్నాడు. అలా ఈది ఆయనకి అలసట ఎక్కువై చాలా దిగులు పడ్డాడు. ఆ దశలో చెట్టు కొమ్మ మీద పసిపిల్లవాడు మార్కండేయ మహర్షి వంక చూస్తూ గంభీరమైన స్వరంతో, నాయనా మార్కండేయ, పాపం పసివాడివి, ఈదలేక అలసిపోతున్నావు, భయపడకు, నా దగ్గరికి రా అన్నాడు. ఆ మాటలు వినేసరికి మార్కండేయ మహర్షికి ఎందుకో గాని కోపం పొడుచుకు వచ్చింది. ఆయన ఇలా అన్నాడు,
నా వయస్సెంత, నా తపస్సెంత, ఇవేవీ లెక్క చేయకుండా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావే, పైగా నాయనా అంటున్నావే, ఇంతకు నువ్వెవరివి? బ్రహ్మదేవుడంతటి వాడే నన్ను పేరు పెట్టి పిలవడు. నేను కలిసినప్పుడల్లా దీర్ఘాయుష్మాన్ అంటాడాయన. నువ్వు మాత్రం పేరు పెట్టి పిలుస్తున్నావు. నువ్వెవరివి? ఘోర తపోమూర్తి అయినా నన్ను గుర్తించక నన్ను అవమానిస్తున్న వీడెవడో మృత్యుదేవతను ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది అని. ఈ ఉగ్రవాక్కులు విన్న బాలుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. వత్స, నీ జన్మను ప్రసాదించిన తండ్రిని నేనే. నీకు బహు దీర్ఘాయువును ప్రసాదించిన పరమ పురుషుణ్ణి కూడా నేనే. నా దగ్గరికి రావడానికి సందేహిస్తావెందుకు? నువ్వు అగ్గిరోముని గోత్రం వాడివి. ఆ మహర్షి నన్ను తీవ్రంగా సేవించాడు. ఆ తర్వాత నీ కన్న తండ్రి మృకండు మహర్షి కూడా నా కోసం గొప్ప తపస్సు చేశాడు. అందుకే నేను నీకు బహుదీర్ఘమైన ఆయుర్దాయాన్ని ప్రసాదించాను. ఈ సృష్టి మొత్తం మీద చేతన పదార్థాన్ని నేను ఒక్కనే. నాకన్నా భిన్నమైన పదార్థాలన్నీ జడాలే. అందుచేత ఆ పదార్థాలేవి నన్ను గుర్తించజాలవు. నువ్వు ఒక్కడివే నాలోని అంశగా ఒక చైతన్య ఖండంగా ఉన్నావు. నువ్వు సరిగా చూడగలిగితే నన్ను గుర్తించవచ్చు. కానీ నేనిప్పుడు గొప్ప యోగధారణ చేసి ఈ అఖండ మహాసముద్రంలో ఏకాకిగా ఉన్నాను. అందుకే నన్ను నువ్వు గుర్తించలేకపోతున్నావు అని. ఈ విధంగా ఆ చెట్టు మీద బాలుడు తన గోత్రంతో సహా జన్మ చరిత్ర చెప్పేసరికి మార్కండేయ మహర్షి ఆశ్చర్యంలో మునిగిపోయి తన పొరపాటును గ్రహించి తనలో పొంగిన కోపాన్ని దులిపివేసుకొని ఆ బాలుడు సాక్షాత్తుగా పరమ పురుషుడే అని గుర్తించి ఆయనకు శిరస్సు వంచి నమస్కరించి అంజలి జోడించి ఇలా మనవి చేశాడు. భగవాన్, మీరెవరు? మీ పేరేమిటి? మీరు ఎవరో అద్భుత జీవి అయి ఉంటారు. ఎందుకంటే మామూలు జీవి ఇలాంటి ఈ మహాసముద్రంలో ఏకాకిగా ఉండడం సాధ్యం కాదు కదా. దయతో నాకు తెలిసేటట్లు వివరించండి అని. చెట్టు మీద కూర్చున్న భగవానుడు అనుగ్రహంతో ఇలా చెప్పసాగాడు. నారాయణుడని వేదాలలో ప్రసిద్ధి చెందిన వాడను నేనే. అంతేకాదు, ఆయా దేవతా రూపాలతో ఆయా అధికార పదవులను నిర్వహించేది కూడా నేనే. ఉదాహరణకు, దేవతలలో దేవేంద్రుడును నేనే, ఋతువులలో అధిపతినైన సంవత్సర దేవతను నేనే, యుగ చక్రాలను తిప్పే కాలదేవతను నేనే, నాగులలో ఆదిశేషుడను నేనే, పక్షులలో గరుత్మంతుడను నేనే. మార్కండేయ, ఇది ఒక దృష్టి. మరొక దృష్టితో చూస్తే సృష్టిలో ఉన్న జీవులందరూ నేనే. ఈ జీవులందరి సమిష్టి స్వరూపమై సహస్ర శిరస్సులు, సహస్ర పాదాలు, సహస్ర నేత్రాదులు కల విరాట్ రూపాన్ని నేనే. ఆకాశాన్ని నేనే. ఆకాశంలో ఉండే స్వర్గాన్ని నేనే. ఆకాశమంతా నా రూపాంతరం కనుకనే దానిని విష్ణు పదము అంటారు. ఆకాశంలో వెలుగు నింపే సూర్యుణ్ణి నేనే. నన్ను తెలుసుకునేందుకు ఏకైక మార్గం తపస్సు. ఆ తపస్సుకి అనేక రూపాలున్నాయి. యజ్ఞాలు, దానాలు, వ్రతాలు, జ్ఞాన సాధన మొదలైనవి అన్నీ అందులో భాగాలే. ఈ భాగాలన్నీ కలిపిన పరిపూర్ణ యజ్ఞమూర్తిని నేనే. యజ్ఞాలకు ఆధారమైన అగ్నిని నేనే. అలాగే జల రూపంలో ఉండి జల జంతువులను రక్షించే వరుణదేవుడను నేనే. మానవులలో తపో మార్గంలో ఆత్మతత్వ భావన చేసి బహుజన్మలుగా చిత్తవృత్తిని నిరోధించి తత్వానుసంధానం చేసే మహనీయుడు యతీశ్వరుడు అవుతాడు. అలాంటి యతీశ్వరులకు సాక్షాత్కరించే పరబ్రహ్మను నేనే. సమస్త జగత్ స్వరూపమైన ఆ పరబ్రహ్మను తెలుసుకున్న జ్ఞానిని కూడా నేనే. బాహ్యేంద్రియాలు చేసే కర్మను నేనే. మనస్సు చేసే మానస క్రియను నేనే. ఈ రెండిటికి ఆధారమైన జీవుణ్ణి నేనే. ఈ జీవులకు ధర్మాలను బోధించే గురువును నేనే. సకల జీవులలోనూ అంతర్యామిగా ఉండి అన్ని పనులు చేసేది నేనే. అయినా కూడా ఏ క్రియలు అంటని నిర్మల సాక్షిని నేనే. అందుకే ఆద్యాంతాలు లేని ఆత్మజ్యోతిని నేనే. మీమాంసకులు చెప్పే ప్రకృతిని, పురుషుణ్ణి నేనే. వేదాంతాలు చెప్పే నిర్వికార పరమాత్మను నేనే. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థుడు, సన్యాసి అనే 4 ఆశ్రమాలలోని వారు చేసే తపస్సును నేనే. వారు సాధించే ధర్మాన్ని నేనే. పూర్వం క్షీరసాగరంలో హయగ్రీవ స్వరూపుడినై అవతరించింది నేనే. శాస్త్రజన్య జ్ఞాన రూపమైన ఋతాన్ని నేనే. అనుభవ జ్ఞాన రూపమైన సత్యాన్ని నేనే. ఈ 2 రూపమైన ప్రజాపతిని నేనే. జ్ఞాన మార్గమైన సాంఖ్యాన్ని నేనే. చిత్త నిరోధక రూపమైన యోగాన్ని నేనే. ఈ 2 చేత పొందదగిన పరమ పదాన్ని కూడా నేనే.
భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు నేనే. సముద్రము, నక్షత్రాలు, దిక్కులు నేనే. చంద్రుడు, మేఘము, సూర్యుడు నేనే. క్షీర సముద్రాన్ని నేనే. లవణ సముద్రాన్ని నేనే. దానిలో ఉండే బడబాగ్నిని నేనే. ప్రళయ కాలాగ్నినై ఇక్కడ కనిపిస్తున్న మొత్తం జలరాశిని దహించి వేయబోయేది నేనే. సమస్త సృష్టి కంటే ముందున్న పరబ్రహ్మను నేనే. ఈ సృష్టి మొత్తానికి ఆశ్రయంగా ఉన్న అధిష్టానాన్ని నేనే. కనుక సృష్టి అంతా నా నుంచే జరుగుతుంది. ఈ లోకంలో రకరకాల జీవులు తమ తమ ఇంద్రియాల ద్వారా ఎన్నెన్నో విషయాలను అనుభవిస్తున్నారు. నిజానికి అవన్నీ నేనే. మార్కండేయ, సృష్టి యొక్క తత్వం ఇలా ఉంది. మళ్ళీ చెబుతున్నాను విను. ప్రస్తుతం సృష్టి అంతా ప్రళయ దశలో ఉంది. నువ్వు నేను తప్ప మరొక పదార్థమే లేదు. ఇలాంటి దశలో నుంచి మళ్ళీ మహాసృష్టిని నేనే చేయబోతున్నాను. ఆ సృష్టినే కల్పము అంటారు. అంటే ఒక కల్పంలో సృష్టి చేస్తాను, మరో కల్పంలో దాన్ని లయం చేస్తాను, మళ్ళీ పై కల్పంలో నేనే సృష్టి చేస్తాను. ఈ చక్రం నిరంతరం సాగుతూనే ఉంటుంది. మార్కండేయ, ఇక నువ్వు మళ్ళీ తపోరూపమైన ధర్మాన్ని ఆచరించి శాశ్వత సుఖాన్ని అందుకోవడం కోసం మళ్ళీ నా సృష్టిలోకి ప్రవేశించు. ఆ సృష్టి ఎక్కడుంది అని వెతుక్కోబోకు. అది నా ఉదరంలోనే ఉంది. అక్కడే బ్రహ్మదేవుడు ఉన్నాడు. సమస్త దేవతలు, ఋషులు ఉన్నారు. దీన్ని బట్టి వ్యక్తమైన జగత్ స్వరూపంగాను అవ్యక్తమైన యోగ స్వరూపంగాను 2 రూపాలలో ఉన్నది నేనే అని తెలుసుకో. అంతేకాదు, నాకు నాశనం గాని పరాజయం గాని లేవని కూడా తెలుసుకో. మంత్రాలలో ఏకాక్షర మంత్రమైన ఆకారాన్ని నేనే. అకార, ఉకార, మకారాలనే 3 అక్షరాలు గల ఓంకార మంత్రాన్ని నేనే. అలాగే భూ, భువః, సువః అనే 3 పదాలు గల వ్యాహృతి మంత్రాన్ని నేనే. అలాగే త్రివేద సార రూపమైన 3 పాదాలు గల గాయత్రి మంత్రాన్ని నేనే. ఇట్టి మంత్రాల ద్వారా ధర్మార్థ కామాలు 3టిని అందించేది నేనే అని ఇలా బోధించిన శ్రీమన్నారాయణ భగవానుడు మార్కండేయ మహర్షిని దగ్గరికి రమ్మని తన నోటిలోకి పీల్చేసుకున్నాడు. మార్కండేయుడు మళ్ళీ ఆ కంఠ గుహలో నుంచి లోపలికి పడేసరికి అక్కడ భూమి, ఆకాశం మొదలగు ప్రపంచమంతా కనిపించింది. ఈ మాట మార్కండేయుడు ఈ పరిణామ దశకు సంతోషపడుతూ భగవంతుడు చేసిన బోధను మననం చేసుకుంటూ తన తపస్సు కోసం ముందుకు సాగాడు. పంచభూతాదుల సృష్టి. జనమేజయ, ఇప్పుడు చెప్పిన కథాక్రమంలో మార్కండేయ మహర్షికి సృష్టి కనిపించింది అని చెప్పానే కానీ ఆ సృష్టి ఏర్పడిన క్రమాన్ని వివరించలేదు. ఇప్పుడు ఆ సృష్టి క్రమాన్ని సంగ్రహంగా వర్ణిస్తాను విను. ఆ విధంగా అనంత జలస్వరూపంగా ఉన్న పరమాత్మ మున్ముందుగా తనను తనే ఒక మహర్షి రూపంగా మార్పు చేసుకొని ఆ రూపాన్ని తన విరాట్ రూపంతో ఆవరించి దీర్ఘకాలం తపస్సు చేశాడు. ఆ తపస్సులో ఉండగా ఆయనకు సువిశాలమైన జగత్ సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. ఆ సంకల్పం వల్ల అక్కడ ఉన్న జలరాశిలో ఒక కదలిక మొదలైంది. ఆ కదలిక వల్ల పరమాత్మ యొక్క సృష్టి సంకల్పం మరింత పెరిగింది. ఆ సంకల్ప బలం వల్ల అక్కడ ఉన్న జలంలో ఒక తరంగం వంటిది పెళ్ళుబీకింది. దానివల్ల అక్కడి జలంలో ఒక చిల్లి వంటిది ఏర్పడింది. అదే ఆకాశం అనే ప్రప్రథమ భూతంగా రూపొందింది. పరమాత్మలోని సంకల్పం మరింత కదిలింది. దానివల్ల కొత్తగా పుట్టిన ఆకాశంలోకి శబ్ద రూపంగా పరమాత్మే ప్రవేశించాడు. కాగా ఆ ఆకాశానికి శబ్దమనే గుణం ఏర్పడింది. పరమాత్మ సంకల్పం మరింత వికసించింది. దానివల్ల క్రొత్తగా పుట్టిన ఆకాశంలో ఒక స్పందన వంటిది ఏర్పడింది. అదే వాయువనే 2వ భూతంగా మారింది. ఈ వాయువు ఆకాశంలో శబ్దాన్ని 4 వైపులకు మోసుకు వెళ్లి శబ్దానికి గతిశీలత్వాన్ని కల్పించింది. ఈ వాయువు యొక్క వేగం అక్కడితో ఆగలేదు. అది అక్కడ ఉన్న జలరాశిలో తరంగాలను ఉవ్వెత్తున పెంచి వాటిని ఒకదానినొకటి కొట్టుకునేటట్లు చేసింది. ఈ జల తరంగ ఘర్షణలో నుంచి ఒక వేడి పుట్టి అది పెరిగి మహాజ్వాలయై అగ్ని అనే 4వ భూతంగా మారింది. 3వ భూతమైన జలం పరమాత్మ నుంచే సూటిగా ఆవిర్భవించి అప్పటికే సిద్ధంగా ఉంది కదా. 4వ భూతమైన అగ్ని మరింతగా పెరిగి తన జన్మకు కారణమైన జలభూతాన్ని మింగివేయడం మొదలుపెట్టింది. అనగా నీరు ఇంకిపోయేటట్లు చేసింది. దానివల్ల ఆ జలరాశిలో ఒక చిల్లి వంటిది ఏర్పడింది. ఆ చిల్లిలోని ఆకాశం అంతకు ముందే ఉన్న ఆకాశానికి తోడై దాన్ని మరింత పెంచింది.
ఇలా ఆకాశం పెరగడంతో జలతరంగాలలోని సంఘర్షణ ఒక కొత్త రూపాన్ని పొందింది. ఈ నూతన సంఘర్షణల వలన జలాణువులు భూతాలై అనగా చిక్కబడి భూమి అనే 5వ భూతం ఏర్పడింది. ఈ నూతన సంఘర్షణ వలన జలాణువుల సాంద్రీభూతాలై అనగా చిక్కబడి భూమి అనే 5వ భూతం ఏర్పడింది. ఈ భూమిలో నుంచి పార్థివ శరీరాలు ఏర్పడ్డాయి. ఈ పార్థివ శరీరాల్లోనికి జఠరాగ్ని రూపంలో అగ్ని ప్రవేశించింది. దానివల్ల భౌతిక పదార్థాలలో ఒకదానికి ఒకటి ఆహారంగా రూపొందాయి. ఈ విధంగా జరిగిన పంచభూత సృష్టి క్రమాన్ని పరిశీలించిన పరమాత్మకు సంతోషం కలిగింది, కానీ తృప్తి కలగలేదు. ఆయన ఈ భూత సృష్టిని లోక సృష్టిగా విస్తరింపజేయాలనే సంకల్పించాడు. దానికి నాందిగా బ్రహ్మ అనే సృష్టికర్తను ఒకని రూపొందించాడు. ఆ బ్రహ్మ యొక్క ఆయుర్దాయం సుదీర్ఘమైనది. మానవ యుగాలలో మహాయుగం అనబడే 4 యుగాల సంపుటి 1000 మార్లు ఆవృతమైతే అది బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుంది. దానినే కల్పము అంటారు. ఆ తర్వాత అంతే పొడవు గల రాత్రి ఉంటుంది. ఇలాంటి రోజుల లెక్కల్లో 100 సంవత్సరాలు నిండేదాకా ఆ బ్రహ్మదేవుడు జీవించి ఉంటాడు. ఇదే బ్రహ్మదేవుడి ఆయువు. ఈ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే, క్రిందటి కల్పంలో తీవ్రమైన తపస్సు చేసిన మహర్షులలో అత్యంత ఉత్తముడు, అనేక జన్మలుగా యోగ సిద్ధిని సాధించిన మహనీయుడు, నిత్య క్రియాశీలమైన రజోగుణ ప్రవృత్తి కలవాడు, ఉత్తమ గుణ సంపన్నుడు అయిన ఒక మహనీయుడే పరమాత్మ యొక్క సంకల్పం వల్ల ఈ క్రొత్త కల్పానికి బ్రహ్మదేవుడుగా దిగి వచ్చాడు. ఇటువంటి క్రొత్త బ్రహ్మదేవుణ్ణి రూపొందించిన పరమాత్మ ఈ సృష్టి పరంపరను కొనసాగించమని, ఆ సృష్టిలో వేద విద్య పరంపరను విస్తరింపజేయమని బ్రహ్మదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. ఆ విధంగా ఆజ్ఞాపింపబడిన బ్రహ్మదేవుడు వెనుకటి కల్పాలలోని జీవుల కర్మశేషాలను బట్టి ఆయా జీవులను ఆయా రూపాలుగా సృష్టి చేస్తూ సృష్టి సమయంలో సృష్టి క్రీడా నిమగ్నుడై ఉంటాడు. ఆ జీవుల కర్మలు విరామం చెంది ఉన్నప్పుడు ఆయనకి రాత్రి కాలం వస్తుంది. ఆయన నిద్రిస్తాడు. మళ్ళీ ఆ పాత జీవులకు కర్మ ఫలితాలు మొలకెత్తినప్పుడు ఆయనకు పగలు ప్రారంభమవుతుంది. ఈ విధంగా బ్రహ్మదేవుడి సృష్టి ప్రక్రియలోకి ప్రవేశపెట్టిన శ్రీహరి పరమాత్మ తాను తన యొక్క అచ్యుత స్వరూపాన్ని విడిచిపెట్టకుండానే ఆ జలరాశిలో ఆనందమయుడై అలాగే ఉండిపోతాడు. ఓ జనమేజయ, ఇక బ్రహ్మదేవుడు ఉద్భవించిన విధానాన్ని కూడా సంగ్రహంగా వివరిస్తాను విను. శ్రీహరి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాలని సంకల్పించుకున్నప్పుడు మున్ముందుగా తన నాభిలో నుంచి ఒక సువిశాలమైన పద్మాన్ని సృష్టి చేశాడు. ఈ పద్మం ఎంతో కాంతివంతమైనది, సుందరమైనది. జనమేజయ, పద్మం అనగానే మామూలు సరస్సులో కనిపించే పద్మం అనుకుంటావేమో. ఇది అలాంటిది కాదు. దీని వైశాల్యం వందల యోజనాలు ఉంది. దీనిలో పృథ్వీలో సహా పంచభూత లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ఇంకా విస్పష్టంగా చెప్పాలంటే బ్రహ్మదేవుడు సృష్టించబోయే ముల్లోకాల యొక్క మూల స్వరూపమే ఈ పద్మం. ఇటువంటి ఈ పద్మం మధ్యలో సకల జగత్తులను సృష్టించగల దివ్య పురుషుడైన బ్రహ్మదేవుణ్ణి శ్రీహరి తన సంకల్ప బలం చేత ప్రతిష్ఠించాడు. ఈ బ్రహ్మదేవుడికి 4 దిక్కులకు 4 ముఖాలు ఉన్నాయి. అంటే ఈయన సర్వతోముఖుడు, అంటే అన్ని వైపులా చూడగల సమర్థుడు, సమస్త వేదాలను ఆపోసన పట్టిన వేదవేత్త. ఈ పద్మాన్ని ఆసనంగా చేసుకొని ఒక దివ్య దేవతామూర్తి ఉంది. ఆమెయే భూమి దేవత. ఆమె చుట్టూ పద్మంలోని పుప్పొడి తీగల్లాగా కొన్ని దివ్య పర్వతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటి పేర్లు చెబుతాను. హిమాలయము, మేరు పర్వతము, గంధమాదనము, త్రికూటము, మందరము, ఉదయ పర్వతము, అస్తమయ పర్వతము, కందరము, వింధ్యా పర్వతము మొదలైనవి. ఈ పర్వతాలన్నీ దివ్య ప్రభావంతో కూడినవి. అందుకే ఈ పర్వతాలలో అనేక మంది మహర్షుల, సిద్ధుల, మహాత్ముల పవిత్ర ఆశ్రమాలు నెలకొని ఉన్నాయి. ఈ పర్వతాల మధ్యలో ఉండే భూభాగాన్నే జంబుద్వీపము అంటారు. వేదోక్తమైన యజ్ఞ కర్మల ఆచరణకు యోగమైన స్థలం ఈ జంబుద్వీపమే. ఈ పద్మంలో నుంచే అమృత ప్రవాహాల వంటి నది ప్రవాహాలు 100ల కొద్దీ 4 వైపులకు ప్రవహిస్తున్నాయి. పైన చెప్పిన ప్రధాన పర్వతాలు కాక మరికొన్ని 100ల పర్వతాలు పద్మంలోని పుప్పొడి తీగలాగా భూమి చుట్టూ వ్యాపించి ఉన్నాయి. వీటినే ధాతు పర్వతాలు అంటారు.
అంటే వీటిలో బంగారము, వెండి, గంధకము మరియు రకరకాల రంగుల గల ఇతర మౌలిక పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. అదే పద్మంలో ఊర్ధ్వ భాగంలో గల రేకులలో కొన్ని అతి సంకటమైన పర్వతాభూములు ఉన్నాయి. వాటిని ప్లేచ్ఛ దేశాలు అంటారు. ఆ పద్మంలోనే క్రింది భాగంలో గల దళాలలో రకరకాల లోకాలు ఉన్నాయి. అవే దైత్యులు, నాగులు మొదలైన దేవజాతి జీవులు నివసించే పాతాళాది లోకాలు. ఈ క్రింది భాగపు దళాలలోని కొన్ని నగర ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ పాపులైన జీవులు తీవ్రమైన శిక్షలను అనుభవిస్తూ ఉంటారు. ఈ నరక ప్రాంతాలనే సంకేత భాషలో ఉదక భూములు అని కూడా అంటారు. ఉదకము అంటే ఉత్ ప్లస్ అకము అని విడదీయవచ్చు. అలా చేస్తే ఆ పదానికి తీవ్రమైన దుఃఖము అని అర్థం వస్తుంది. అందుకే నరక ప్రాంతాలను ఉదక భూములు అని వ్యవహరిస్తారు. ఈ పద్మం వల్ల వాటి చుట్టూతా ఉండే ప్రదేశానికి 4 దిక్కులు అనే వ్యవహారం ఏర్పడుతుంది. అందుకే దాని చుట్టూతా ఉన్న అపార జలరాశిని చతుస్సముద్రాలు అంటున్నారు. ఈ విధంగా శ్రీహరి సంకల్ప బలం వల్ల ముల్లోకాలు ఏర్పడటాన్ని మహాపుష్కర సంభవము అని పురాణవేత్తలు వ్యవహరిస్తూ ఉంటారు. పుష్కరము అంటే పద్మము. జనమేజయ, శ్రీహరి సంకల్ప బలం వల్ల రూపుదిద్దుకున్న సృష్టి మొత్తం కలుపుకొని ఇలా ఒక పద్మాకారంగా రూపుదిద్దుకున్నది. కనుకనే వేద రహస్యాలను, పురాణ రహస్యాలను తెలిసిన పెద్దలు తాము చేసే యజ్ఞాలలోని కొన్ని కుండలను పద్మాకారంగా నిర్మిస్తూ ఉంటారు.